చెత్త మాటలను వింటాం, పనికి మాటలను వింటాం, సోది మాటలను వింటాం. ఆ చెత్త, చెత్త, చెత్త మాటలను విని దానిని మనం చేస్తాం. చివరికి మన బ్రతుకు పాడైపోయి, మన కుటుంబం పాడైపోతే బోరున ఏడుస్తాం. బెట్టింగ్ యాప్ చెడ్డ మాటలను మనం వింటాం. మనల్ని పాడు చేసే మాటలను వింటాం. ఆ రకంగా మనం చేస్తాం. పనికి మాలిన పనులు మనం చేస్తాం. చూస్తాం, చేస్తాం, వింటాం. కామెడీ మాటలు జీవితాలను నవ్వుల పాలు చేసే మాటలను వింటాం. ఆ రకంగా చేస్తాం. మంచి మాట వినటం కంటే చెడ్డ మాట విని ఆ రకంగా చేసి పాడైపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు బెట్టింగ్ యాప్ గురించి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. దానిని విని ఆ రకంగా చేసి చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం 13వ వచనంలో, అయ్యో నా ప్రజలు నా మాటలు వినిన ఎడల, నా మాటలను విని అనుసరించిన ఎడల ఎంత మేలు అనే మాట చెప్తున్నారు ఆయన. మేలుని ఇచ్చేటటువంటి, క్షేమాన్ని ఇచ్చేటటువంటి, మంచిని ఇచ్చేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మాటలు, దేవుని వాక్యం విని అనేటటువంటి ఈరోజు దేవుని వాక్యం వినేవాళ్ళు ఉన్నారా? దేవుని వాక్యం గురించి ఆలోచించేవారు ఉన్నారా అంటే చాలా లేనే లేరు. దేవుని మాటలు విన్నవారు భూమి మీద ఎవరు కూడా పాడైపోరు. దేవుని వాక్యం విని దాని అనుగుణంగా చేయాలనుకున్న వారు ఎవరు కూడా వారి జీవితంలో వారు పాడైపోరు, మోసపోరు, నష్టపోరు. అయ్యో! అక్కడ బాధాకరమైన విషయం. ఆయన బాధపడుతూ చెబుతూ ఉన్నాడు. అయ్యో నా ప్రజలు, అయ్యో నా ప్రజలు అనే మాటను ఆయన వాడుతున్నారు. అంటే ఈ భూమి మీద మంచిని వినేవారు ఎవరు కూడా లేరు. ఈరోజు మనం ఈ వీడియోస్‌ని మనం చేస్తున్నాం రెగ్యులర్‌గా. చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటది. ఎందుకంటే ఒక బెస్ట్ కెమెరా తీసుకున్నాం. మనం వీడియోస్ పెడుతున్నాం. పెడుతున్నప్పుడు చూసేవారు ఎవరు ఎంతమందండి అంటే 8 మంది, 9 మంది, 10 మంది. ఏదబ్బా మరి ఏమైనా మన కామెడీ వీడియో గాని లేకుంటే సోది మాటలు ఏమైనా పెట్టాననుకోండి ఫుల్లు వ్యూస్ వస్తది. అంటే సమాజం ఎంత దుర్భరమైన పరిస్థితి, ఎంత దరిద్రమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయిందంటే బ్రతుకులను బాగు చేసేది, మంచి చేసేది, స్థితిని మార్చేది మన మనసుని బాగు చేసే వీడియోస్ పెడుతున్నప్పుడు, మంచి చెబుతున్నప్పుడు ఎప్పుడు వినడని అర్థమైంది. కానీ దేవుని వాక్యం అంటుంది, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల వారు కొండ తేనెతో వారిని తృప్తిపరచెదనని అంటున్నాడు దేవుడు. కొండ తేనె అంటే ఒరిజినల్ కలిగినటువంటి తేనె. అది చాలా తియ్యగుంటది, రుచికరంగా ఉంటది. మన బ్రతుకు, మన జీవితం, మనము జీవితంలో తృప్తి లేదు, సంతృప్తి లేదు, బ్రతికేంటి ఇలాగైపోయిందని మనం ఫీల్ అవుతుంటాం చూడండి. కానీ దేవుని మాట వింటే మన జీవితానికి తృప్తి కలుగుతుంది. ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది మనకుంటది. ఒక మాట కూడా ఉంటది. ఎవరైతే దేవుని మాటలను విని దాని అనుగుణంగా అనుసరిస్తారో వారి జీవితంలో ఎవరెవరైతే శత్రువులుగా, విరోధులుగా ఉన్నారో అలాంటి వారిని నేను త్రొక్కుదును, కొట్టుదును అని దేవుడు అంటున్నాడు. అంటే శత్రువులు మన జీవితంలో మన మన గురించి మాట్లాడాలంటే గుండె భయం కలిగేటట్టు దేవుడు చేస్తాడు. నిజంగా ఎంత అద్భుతమైన విషయం కదండి. ఎప్పుడు ఇదంతా జరుగుతుంది అంటే నా ప్రజలు నా మాటలు వినిన ఎడల అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. అనుసరించిన ఎడల, మాటలను విని అనుసరించిన ఎడల ఈ అద్భుతం మన జీవితంలో, మన కుటుంబంలో నెరవేర్చబడుతుంది. చెత్త మాటలను వింటాం, పనికి మాటలను వింటాం, సోది మాటలను వింటాం. ఆ చెత్త, చెత్త, చెత్త మాటలను విని దానిని మనం చేస్తాం. చివరికి మన బ్రతుకు పాడైపోయి, మన కుటుంబం పాడైపోతే బోరున ఏడుస్తాం. మన స్థితిని మార్చే మాట, మనకు క్షేమాన్నిచ్చే మాట, మనకు మేలు చేసే మాట విని దాని అనుగుణంగా చేయటానికి మాత్రం మనం ఆలోచన చేయాలి. చెప్తున్నాను గదండీ! ఎంతో కష్టపడి వీడియోస్‌ని చేస్తున్నాం. 7, 8 మంది, 9 మంది. ఎందుకోసం ఈ రకంగా చూస్తున్నారంటే మంచి చేసే మాటలు ఎవరు వినరు. మనల్ని చెడు చేసే మాటలు, బూతు మాటలు మాట్లాడామనుకోండి, బూతు వీడియోస్ చేసామనుకోండి అది ఎక్కువ చూస్తారు. ఎందుకు చూస్తారు ఎక్కువగా? ఎందుకు చూస్తారంటే పాడైపోవాలి గదా! పాడైపోయే వీడియోలు చూస్తారు. పాడైపోయే మాటలు వింటారు. మంచి చేసే మాటలు వినరు. దేవుని వాక్యం అంటుంది. నా మాటలు వినిన ఎడల అంటే యేసుక్రీస్తు ప్రభువారి మాటలు, దేవుని వాక్యము వింటే దాని అనుగుణంగా ఆలోచన చేసి ముందుకెళ్తే, ప్రయత్నం చేస్తే, అనుసరిస్తే స్థితి మారుతుంది. ఎట్లా మారుతుందంటే తృప్తికరమైన జీవితాన్ని
పొందే అవకాశం దొరుకుతుంది అని తెలియజేస్తూ ప్రభు పేరట ఈ మాటలను ముగిస్తూ